చెప్పండి ఏంటి ప్రాబ్లమ్ మీది? మేడం ఎప్పుడు చూసినా అమ్మాయికి చాక్‌పీస్ తినాలనిపిస్తుంది. లేకుంటే ఇది సున్నం ఉంటది గదా! హ్మ్. సున్నం తినాలనిపిస్తుంది. హ్మ్. లేకుంటే నల్ల మట్టి లాంటిదేదైనా తినాలనిపిస్తుందంట. ఐస్ ముక్కలు లాంటివి గానీ, లేకుంటే ఇది రైస్ అంటే బియ్యం. బియ్యం ఉంటాయి గదా! హ్మ్. అలాంటివి తినాలనిపిస్తుందంట. అసలు ప్రాబ్లమ్ ఏంటి అసలు అర్థం ఎప్పటి నుండి అట్లా చెప్తుంది తను? గత ఒక 1 మంత్ అవుతుందనుకుంటా. హ్మ్. 1 ఓకే. మంత్ నుంచి అలా చెప్తూనే ఉంటుంది. ఓకే. తింటుంది గూడా అప్పుడప్పుడు. సో, ఓకే. ప్రాబ్లమ్ ఏంటో అర్థం అవ్వట్లేదు. అంటే మామూలుగా అన్నం కాకుండా ముడి హ్మ్. బియ్యం హ్మ్. తినాలనిపిస్తుంది. తినాలనిపిస్తుంది. దాంతో పాటు సున్నము అలాంటివి ఉంటాయి కదా! ఓకే. బాగా పేరుగా అనిపిస్తుందండి. అంటే నీకేముంటుందమ్మా ఇది కాకుండా ఇంకేమైనా సింప్టమ్స్ ఉంటున్నాయా నీకు? నాకు మేడం ఊరికే పడుకోవాలనిపిస్తుంది. వీక్‌నెస్ అయిపోతున్నాను. ఏ ఒక చిన్న పని చేసినా కూర్చోవాలనిపిస్తుంది. రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఓకే. కళ్ళు చీకటి కమ్ముకుంటుంది అప్పుడప్పుడు. ఓకే. ఇది ఒక 2, 3 మంత్స్ నుంచి జరుగుతుంది మేడం. అసలేంటి ప్రాబ్లమ్ మేడం? ఓకే. సో, తనను ఎగ్జామిన్ చేస్తే మాత్రం అసలు బ్లడ్ చాలా తక్కువున్నట్టు అనిపిస్తుంది తనకి. ఒకసారైతే హిమోగ్లోబిన్ చేద్దాము. అండ్ ఇంకొకటమ్మా కండరాల్లో వీక్‌నెస్సు, తర్వాత ఏమి పని చేయాలనిపించదు. అంటే ఈజీగా అలసట రావడం. ఇవన్నీ ఐరన్ లోపం లేకపోతే విటమిన్ డి మేడం ఇంతకుముందు మేము బ్లడ్ టెస్ట్ చేపిచ్చాము. ఓకే. ఇది పాతయి ఒక 15 డేస్ బ్యాక్ చేపిచ్చాము. ఇలాగే అవుతుందంటే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపిచ్చాం. బ్లడ్ ఎంతుందని తెలుసుకోవడానికి. ఒకసారి చూడండి. ఇందులో ఇదెప్పుడు 15 డేస్ బ్యాక్ చేయించారు కదా! అవును ఇందులో మేడం. అయితే బ్లడ్ చాలా తక్కువుందమ్మా నీకు. అంటే బ్లడ్ పర్సెంటేజ్ ఇందులో అయితే 6 గ్రామ్స్ చూపిస్తుంది నీకు. మామూలుగా అయితే ఒక నార్మల్ ఫీమేల్‌కి అరౌండ్ 12 ఉండాల్సింది. నీకు 6 ఉంది. అంటే ఆల్మోస్ట్ సగానికి సగం తగ్గిపోయినట్టు. అందుకే నీకింత ఎక్కువగా సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. మరి బ్లడ్ తక్కువుందంటున్నారుగా మేడం. మరి ఫుడ్ ఏం తీసుకోవాలి? లేకపోతే మెడిసిన్ వల్ల క్యూర్ అవుతదా? ఫుడ్ వల్ల అవుతదా? అది చెప్పండి. జనరల్‌గా అంటే మనకి 12 ఉండాల్సింది ఏ 10 లేపోతే 9 ఉందంటే మేబీ డయట్ చెప్తాను. కానీ నీకు చాలా తక్కువుందమ్మా. అందుకే డైట్‌తో పాటు టాబ్లెట్స్ కూడా వాడాల్సొస్తది. టాబ్లెట్స్ కూడా కనీసం ఒక 2, 3 నెలలు వాడాల్సొస్తది. మేడం ఓకే. మరి బ్లడ్ ఎక్కిస్తే ఏమన్నా బావుంటదంటారా? చాలా అంటే తక్కువనే కదా! తనకి ఇప్పుడు అర్జెంట్‌గా మనకేమన్నా అవసరం ఉంది, తనకి ఎమర్జెన్సీ సర్జరీలేమన్నా ఉన్నాయి, అట్లాంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లోనే బ్లడ్ లెక్కిస్తాము. లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం అంత ఎమర్జెన్సీ కండిషన్ లేదు కాబట్టి తనకి టాబ్లెట్స్‌తో గెట్ ఆన్ అవ్వచ్చు. తనకి సింప్టమ్స్ సివియర్‌గా ఉండి అసలు ఏమంటారు ఏమన్నా త్వరలో ఏమన్నా బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది తనకు అనంటే అనుకోవచ్చు. బ్లడ్ ఎక్కించడానికి. కానీ అంత సిట్యుయేషన్ ఏం లేదు తనకి. ఇంట్లో కొంతవరకు తన పనులు చేసుకోగలుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి టాబ్లెట్స్ విత్ డైట్ చెప్తాను. ఓకే. ఓకే. అండ్ ఈ టాబ్లెట్స్ కూడా ఒక్క రోజుతో డిఫరెన్స్ కనపడదు నీకు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే 2-3 నెలలు వాడితేనే ఏమైనా తేడా కనిపిస్తది. అండ్ వన్స్ ఈ టాబ్లెట్స్ నువ్వు స్టార్ట్ చేయడం మొదలు పెట్టగానే కొన్ని రోజుల్లో నీకు ఇలా బలపాలు తినడం, తర్వాత బియ్యం తినడం ఇవన్నీ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. ఓకే. సో, నేను చెప్పినట్టు టాబ్లెట్స్‌ను డైట్ ఫాలో అవ్వు. మళ్ళీ ఒక 2 మంత్స్ ఆగి మళ్ళీ మన హిమోగ్లోబిన్ చెక్ చేద్దాం. ఓకే. అప్పుడు నువ్వే వచ్చి చెప్తావు మేడం చాలా డిఫరెన్స్ ఉంది నాకు. అంటే డైట్ ఒకటే టాబ్లెట్స్ ఒకటే కాదమ్మా డైట్ కూడా రోజు ఆకుకూరలు తీసుకో. నాన్ వెజ్ తింటారా? తింటాం మేడం. నాన్ వెజ్‌లో కూడా కొంచెం మటన్ అంటే కీమా, రెడ్ మటన్ ఇలాంటివి ఎక్కువ తీసుకో. అండ్ ప్రోటీన్ ఇప్పుడు మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే దాంట్లో హీము, గ్లోబిన్ 2 ఉంటాయి. అంటే ఐరన్, ప్రోటీన్ 2 కావాలి నీ బాడీకి బ్లడ్ పెరగాలంటే. ఐరన్ పెరగడానికి డైట్ అంటే రోజు దానిమ్మ గింజలు, రాగి, డేట్స్, తర్వాత ఆకుకూరలు ఇలాంటివి తీసుకో. గ్లోబిన్ అనేది ప్రోటీన్ పార్ట్. దాంతో పాటు నువ్వు ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోవాలి బాడీలో. మనం రా మెటీరియల్ ఇస్తేనే నీకు బ్లడ్ పెరుగుతుంది. రా మెటీరియల్ ప్రోటీన్ ఏంటి అని అంటే నువ్వు తినే డైట్ లో ఎగ్స్, తర్వాత స్ప్రౌట్స్, పన్నీర్ ఇలాంటివి యాడ్ చేసుకో. 2 ఇస్తేనే బ్లడ్ పెరుగుతుంది. చెప్పినట్టు డైట్, మెడిసిన్ 2 ఫాలో అవుతాను మేడం. 2 మంత్స్ తర్వాత బ్లడ్ రిపోర్ట్స్‌తో వస్తాను మేడం. థాంక్ యూ.